నిన్నటి సెషన్లో నిఫ్టీ 50 ఏమో ఆల్ టైమ్ హై హిట్ చేసింది. కానీ ఇవాళ ఇండియన్ బెంచ్ మార్క్ సెన్సెక్స్ నిఫ్టీ రెండిట్లోని మేము స్టీప్ అండ్ స్ట్రాంగ్ సెల్లింగ్ చూసాం. బ్రాడ్ బేస్డ్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు ఇన్వెస్టర్స్. వాలటిలిటీ ఎలా కూల్ ఆఫ్ అయిందో ఇన్వెస్టర్స్ అంతే ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ చేశారు. సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా 0.6% ఇవాళ కింద క్లోజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ 50 అయితే 22,000 మార్క్ కింద బ్రీఫ్లీ వెళ్ళి మళ్ళీ లాస్ట్ అవర్లో కొంచెం రికవరీ అయింది. కానీ హెవీ సెల్లింగ్ వల్ల ఎస్పెషలీ మీడియా, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్లో దాంతో రికవరీ ఏమో లిమిటెడ్గానే ఉండేది. పిఎస్యూ, బ్యాంక్స్ అండ్ రియల్టీ కానీ ఇవాళ ఓన్లీ సెక్టర్స్ ఉండేవి, ఏవి లాభాలతో క్లోజ్ అయ్యాయి. హెవీ వెయిట్ స్టాక్స్లో మేము చూస్తే బీపీసీఎల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ ఇవన్నీ బిగ్గెస్ట్ లాగార్డ్స్ ఉండేవి ఇవాళ నిఫ్టీ 50లో. వేరాజ్ టాటా స్టీల్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవి టాప్ పర్ఫార్మర్స్ ఉండేవి నిఫ్టీలో. గ్లోబలీ ఏమో ఎఫ్ఓఎంసీ మినిట్స్ ఇన్వెస్టర్స్ ఏమో క్లోజ్లీ ట్రాక్ చేస్తారు. మార్కెట్స్ అఫ్ కోర్స్ వెయిట్ చేస్తున్నాయి, కొంచెం క్యూస్ అయినా వస్తాయి. ఎప్పుడు ఫస్ట్ రేట్ కట్ చేస్తుంది యుఎస్ ఫెడ్ రిజర్వ్స్. సో మార్కెట్ పార్టిసిపెంట్స్ ఇప్పుడు మేలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ అండ్ ఫస్ట్ రేట్ కట్ అవుతుందని. కానీ ఎఫ్ఓఎంసీ మినిట్స్ రిలీజ్ అయిన తర్వాత హోప్ఫుల్లీ ఇంకా క్లారిటీ దొరుకుతుంది. సో అది గ్లోబలీ ఒక ఇంపార్టెంట్ ట్రిగర్ ఉంటుంది, ఒక ఇంపార్టెంట్ క్యూ ఉంటుంది ట్రాక్ చేయడం కోసం.